నెక్స్ట్ 10 మినిట్స్ అన్నీ పక్కన పడేసి నేను చెప్పింది విను. ఈ 2026లో నువ్వు టెక్ కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే దిస్ వీడియో విల్ చేంజ్ యువర్ థాట్స్. ఫస్ట్ థింగ్, అసలు మనకు కోడింగ్ ఎందుకు? కోడింగ్ ఈజ్ హౌ వి టాక్ టు కంప్యూటర్స్. లైక్ మనం ఏమైనా యాప్స్ బిల్డ్ చేయాలన్నా, వెబ్సైట్స్ ఆర్ సాఫ్ట్వేర్స్, ఎనీథింగ్ మనం ఏది బిల్డ్ చేయాలన్నా డిజిటల్గా మనకు కోడింగ్ అనేది ఖచ్చితంగా అవసరం. దీన్నే కొంతమంది ప్రోగ్రామింగ్ అని కూడా అంటారు. సరే, మరి ఈ జనరేషన్లో అసలు కోడింగ్ అంతా ఏఐ చేస్తుంది కదా. నార్మల్గా చాట్‌జిపిటికి వెళ్ళి ఒక ప్రాంప్ట్ ఇస్తే ఆటోమేటిక్గా కోడ్ వస్తుంది. అట్లనే దెర్ ఆర్ మెనీ టూల్స్ లైక్ క్లౌడ్ అండ్ జెమినై. మరి ఇలాంటి టైంలో అసలు మనకు కోడింగ్ ఎందుకు? కానీ నీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఆ చాట్‌జిపిటి బిల్డ్ అయిన కోడింగ్ వల్లనే కదా. సో ఇప్పుడు ఈ జనరేషన్లో ఏఐ ఎంత ఇంపాక్ట్ చేసినా మన కోడింగ్ అనేది ఖచ్చితంగా నెసెసరీ. ఈ జనరేషన్లో నార్మల్గా అందరు హ్యూమన్స్ని ఏఐ రిప్లేస్ చేస్తుందని మనం ఇంటనే ఉన్నాం. అలాంటిది ఈ జనరేషన్లో అసలు మనం కోడింగ్ నేర్చుకొని ఏం చేస్తాం? నీకు కూడా సేమ్ ఇట్లాంటి థాట్స్ ఉంటే ఈ వీడియో నీకోసమే. మనకి అసలు కోడింగ్ నేర్చుకుంటే రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, దాన్ని మనం ప్రోగ్రామింగ్లో ఎలా సాల్వ్ చేయాలి, ఆర్ మనం కంప్యూటర్ని యూజ్ చేసుకొని ఆ ప్రోగ్రామ్స్ని మనం ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుంటాం. అట్లనే మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ అనేది పెరుగుతుంది, మన థింకింగ్ ఎబిలిటీ పెరుగుతుంది. అందుకు మనం కోడింగ్ నేర్చుకోవాలి. సరే నేర్చుకుందాం. కానీ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? మరి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి స్టార్ట్ చేయాలి? ఇది తెలుసుకోవాలంటే ఫస్ట్ నీకు అసలు ఇన్ డిమాండ్ టెక్నాలజీస్ ఏంటో తెలవాలి. నార్మల్గా ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం డిమాండ్లో ఉన్న టెక్నాలజీస్ అయితే ఏఐఎంఎల్ ఇంజనీర్, డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్ అండ్ డేటా అడ్మినిస్ట్రేటర్, డేటాకి సంబంధించిన ఏ జాబ్స్ అయినా, ఇంకా క్లౌడ్ ఇంజనీర్, డెవాప్స్ ఆర్ ఫుల్ స్టాక్ డెవలపర్, ఇవి మనకి ఇప్పుడున్న ఇన్ డిమాండ్ జాబ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐఎంఎల్ ఇంజనీర్ అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు? నార్మల్గా మిషన్ లెర్నింగ్ మోడల్స్ బిల్డ్ చేసి ఏఐ టూల్స్ని కూడా బిల్డ్ చేస్తారు. అండ్ డేటా సైంటిస్ట్ అండ్ డేటా అనలిస్ట్, ఈ మిషన్ లెర్నింగ్ మోడల్స్కి కావాల్సిన డేటాని వాళ్ళు అనలైజ్ చేసి దాన్ని ప్రీ ప్రాసెస్. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని స్టార్ట్ చేయాలని కన్ఫ్యూజన్ అంటే ఫస్ట్ మీరు మీ గోల్ ఫిక్స్ చేసుకోండి. ఇలాంటి ఇన్ డిమాండ్ టెక్నాలజీస్లో ఏదో ఒక గోల్ చూస్ చేసుకోండి. పాత జనరేషన్ లాగా, ఇంకా కాలేజ్లో లాగా సి లాంగ్వేజ్ని స్టార్ట్ చేసే రోజులు పోయినాయి. ఇప్పుడు మనకు అసలు మన గోల్ బట్టి మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నేను నీకు టాప్ డిమాండింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటో చూపిస్తా. ఇక్కడ పైథాన్ అనేది 2026లో అన్నిటికంటే మోస్ట్ డిమాండింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది వేరియస్ ఫీల్డ్స్ ఆఫ్ టెక్నాలజీలో యూజ్ చేస్తున్నారు. మిషన్ లెర్నింగ్, డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్, ఎనీ ఫీల్డ్ మనం పైథాన్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇంకా మనం కింద చూస్తే జావా స్క్రిప్ట్, జావా, ఇంకా ఇవన్నీ ఉన్నాయి. నార్మల్గా జావా స్క్రిప్ట్ అయితే వెబ్ డెవలప్మెంట్ కోసం అండ్ జావా ఫుల్ స్టాక్ కోసం, ఇంకా వేరియస్ లాంగ్వేజెస్ వేరియస్ స్పెషలైజేషన్స్ కోసం సూట్ అవుతాయి. సో ఫస్ట్ మీరు మీ గోల్ ఫిక్స్ చేసుకోండి. అప్పుడు మీరు అసలు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని స్టార్ట్ చేయాలో మీకు అర్థమవుతుంది. నా పర్సనల్ ప్రియారిటీ పైథాన్. ఎందుకంటే మనం పైథాన్ నేర్చుకుంటే వేరియస్ ఫీల్డ్స్, ఏ ఫీల్డ్లో అయినా మనం సర్వైవ్ అవ్వగలుగుతాం. ఏఎంఎల్ కానీ, లేకుంటే డేటా సైన్స్, డేటా అనాలిసిస్ ఆర్ ఎనీ ఫీల్డ్, ఫుల్ స్టాక్లో కూడా మనం పైథాన్ యూజ్ చేస్తాం. కాబట్టి ఐ ప్రిఫర్ పైథాన్. మీకు పైథాన్ నేర్చుకోవాలంటే మన ఛానల్లో పైథాన్ ఫుల్ కోర్స్ ఉంటుంది. దీన్ని మీరు యాక్సెస్ చేసుకోండి అండ్ యూ కెన్ లెర్న్ పైథాన్ ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్డ్. ఓకే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి క్లారిటీ వచ్చింది. కానీ అసలు మనం ఎంత నేర్చుకోవాలి కోడింగ్లో? అమ్మో కోడింగ్ హార్డ్ ఉంటుంది, అసలు మనతో కాదు అని అనుకుంటే ఇప్పుడే ఆపేయండి. అసలు కోడింగ్ చాలా ఈజీ. నార్మల్గా నీకు బేసిక్ లాజిక్ బిల్డింగ్ అండ్ బేసిక్ మ్యాథ్స్ వస్తే చాలు, మనం కోడింగ్ని ఈజీగా చేయవచ్చు. ప్రోగ్రామింగ్లో అసలు ఏమేమి టాపిక్స్ కవర్ చేయాలని నీకు డౌట్ ఉంటే ఫస్ట్ నార్మల్గా వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ స్టార్ట్ చేయు. తర్వాత కంట్రోల్ స్టేట్మెంట్స్, ఫంక్షన్స్, రికర్షన్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ వర్క్ నేర్చుకుంటే నీకు ఫస్ట్ అసలు బేసిక్ క్లారిటీ వస్తుంది. డైలీ ఒక 2 hours టైం పెట్టుకోండి. అండ్ మీకు స్టార్టింగ్లో కొంచెం కష్టం అనిపించచ్చు, కానీ గ్రాడ్యువల్లీ వెళ్ళిన కొద్దీ ఇంట్రెస్టింగ్ అండ్ ఈజీగా అనిపిస్తుంది. సరే ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే మనకు జాబ్ వచ్చేస్తుందా అంటే ఐ విల్ సే డెఫినెట్లీ నో. మనకి ఇప్పుడున్న జనరేషన్లో ఒక జాబ్ రావాలంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఒక టెక్నాలజీ నేర్చుకుంటున్నా సరిపోదు. మనకి ఒక స్కిల్ సెట్ ఉండాలి. స్కిల్ సెట్ అంటే మనకి ఒక ఫీల్డ్కి సంబంధించిన అన్ని స్కిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ ఇంజనీర్ ఉన్నారనుకుంటే మనకి మిషన్ లెర్నింగ్ కావాలి, డీప్ లెర్నింగ్ అండ్ ఎల్ఎల్ఎమ్స్, ర్యాగ్, ఇవన్నీ కావాలి. సో ఇవన్నిటిని కలిపితే మనం స్కిల్ సెట్ అంటాం. ఓన్లీ పైథాన్ వస్తే మనకి జాబ్ అనేది రాదు. మీరు ఇప్పుడు నేను చెప్పిన ఇన్ డిమాండ్ టెక్నాలజీస్లో ఏదైనా ఒకటి చూస్ చేసుకోండి. కానీ మనం ఎలా రీచ్ అవ్వాలి, ఏమేమి స్కిల్స్ నేర్చుకోవాలి అని మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నాకు ఈ టెక్నాలజీ పైన ఇంట్రెస్ట్ ఉంది, సో నాకు ఈ టెక్నాలజీ పైన కంప్లీట్ రోడ్ మ్యాప్ కావాలంటే నేను దాన్ని కంప్లీట్గా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా నేను క్లియర్గా రోడ్ మ్యాప్ చేస్తాను. ఈ ఏఐ జనరేషన్లో అసలు హై పేయింగ్ జాబ్స్ ఎలా క్రాక్ చేయాలి అనే డౌట్ ఉంటే కామెంట్ డౌన్ హై పేయింగ్ జాబ్స్ అండ్ ఐ విల్ మేక్ ఎ వీడియో ఫర్ యూ. అసలు హై పేయింగ్ జాబ్స్ ఎలా క్రాక్ చేయాలి, ఈ జనరేషన్లో మనం స్క్రాచ్ నుండి అసలు జాబ్ వచ్చే వరకు ఏమేమి నేర్చుకోవాలి, ఎట్లా నేర్చుకోవాలని మనం సింపుల్గా ఒక వీడియో చేద్దాం. చెప్పింది అర్థమైంది కదా? ఇప్పుడు నీ కెరీర్ నిన్ను స్టార్ట్ చేయి. నీ కెరీర్కి ఏదైనా అడ్డొస్తే నేను హెల్ప్ చేస్తాను. నాకు కామెంట్ చేయి, నేను నీకోసం వీడియో చేస్తాను. అండ్ నీ గోల్ని రీచ్ అవ్వడానికి నేను నీకు హెల్ప్ చేస్తాను. సరే, మరి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బాయ్. ఆగండి.
ఇంత విన్నాక అసలు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా పోతే ఎట్లా? మన పైథాన్ పాఠశాలకి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు చేసే ఈ లైక్స్ వల్ల నేను ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ ఎన్నో తీయడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో రాయండి ఆర్ మా ఇన్స్టాగ్రామ్ పేజ్ పైథాన్ పాఠశాలకి వచ్చి కాంటాక్ట్ అవ్వండి. ఈ జనరేషన్లో కూడా హై పేయింగ్ జాబ్స్ ఎలా క్రాక్ చేయాలో మనం చూపెడదాం.